వరక్కం కెనడా వణుకుతున్నాం ఈడ. ఈరోజు వచ్చాం వాలీబాల్ ఆడటానికి. వింటర్ స్టార్ట్ అయితే ఇండోర్ గేమ్స్ కొంచెం ఎక్కువ ఆడతారు. అందులో వాలీబాల్ ఒకటి, బ్యాడ్మింటన్ ఒకటి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది వచ్చారు. వీళ్ళందరూ అక్కడ షూ ఎందుకు ఇప్పారనుకుంటున్నారు. ఎందుకంటే వింటర్లో షూ మరీ దరిద్రంగా ఉంటాయి కాబట్టి ఆ షూ ఇక్కడ వదిలేసి అక్కడ మంచి షూ వేసుకొని ఆడాలి, లేకపోతే వాళ్ళు ఫైన్ వేస్తారు. మీరు చూస్తున్నారు కదా, మా కార్తీక్ భాయ్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. నేను ఫస్ట్ టైం వాలీబాల్ ఆడటానికి వచ్చాను. ఇక్కడ రూల్స్ అన్నీ నాకు కరెక్ట్ తెలియదు. మేము వచ్చే టైంకి మా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మేము మొత్తం 2 hours బుక్ చేసుకున్నామండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్నో కోర్టులు ఉన్నాయి. అందులో మా కోర్టు ఒకటి. ఇదంతా అశ్విన్ బుక్ చేశాడండి. అశ్విన్ బుక్ చేయడంతో మేమందరం ఇక్కడ ఆడుతున్నాము. తర్వాత మేము మనీ స్ప్లిట్ చేసుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. మామూలుగా అయితే టీంకి 6 ఆడాలి, కానీ ఆ రోజు మా ప్లేయర్స్ తక్కువ రావడం వల్ల టీంకి 5 సరిపెట్టుకున్నాము. ఎందుకంటే మా కార్తీక్ భయ్య 2 సమానం, మా టీంలో సంతోష్ 2 సమానం. ఫస్ట్ పాయింట్ రావడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితే తెగనవుతా ఉన్నాను. నా తర్వాత మహి చెప్పాడు, బ్రో ఆయన దగ్గర సంతోష్ దగ్గర పాయింట్ పోతే నవ్వకూడదు, అది గేమ్ రూల్. ఆ మాట చెప్పడంతో అప్పటి నుంచి నేను నవ్వడం మానేశాను. నేను తర్వాత అడిగాను, సంతోష్ దగ్గర ఎందుకు నవ్వకూడదని. దానికి మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పాడు, అది మీరే వినండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా. ఏంటి బాబన్న ఇంకోసారి? నాకు అనాలనిపించాను కానీ ఏమీ అనలేక ఇంకా గేమ్ని ఎంజాయ్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, చాలా రసోత్తరంగా సాగింది. మీరు కొంచెంసేపు గేమ్ ఎంజాయ్ చేయండి. ఇందాక మహి ఒక మాట అన్నాడు కదా, నవ్వకూడదని. చూసావు, నవ్వినందుకు కక్ష కట్టుకొని వచ్చి మా మీద దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ. అప్పుడప్పుడు అలా లేకపోతే గేమ్లో కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఉండదు. రెండు పరాజయాలు చూసిన తర్వాత చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఎలా గెలవాలని. ఫైనల్గా మనం బుక్ చేసుకున్న టైం అయిపోవడంతో చివరిగా ఒక సెల్ఫీ దిగామండి. ఎందుకంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఈ సీజన్లో ఇదే ఫైనల్ గేమ్ అనుకున్నాం, ఎందుకంటే అశ్విన్ ఇంటికి వెళ్తున్నాడు. అంత అయిపోయింది, ఇంక ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాం. బయలుదేరే ముందు అశ్విన్ది లాస్ట్ మ్యాచ్ కాబట్టి కొంచెం ఒకసారి టీమ్ హోటల్స్కి వెళ్ళి గ్యాదర్ అవుదాం అనుకున్నాము. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సరే, ఉంటాం, తింటాం, పంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.